హలో ఎవరోన్, చాలామంది వెయిట్ చేశారు. అల్లు అర్జున్ అన్న నెక్స్ట్ మూవీ ఏంది, డైరెక్టర్ ఎవరు, ఎసెంట్ మూవీతో వస్తాడు, ఎసెంట్ స్టోరీ సెలెక్ట్ చేసుకుంటాడు అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్ ఉండే. ఆ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ చేసుకుంటా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో. నెక్స్ట్ అల్లు అర్జున్ లొకేషన్ మూవీ ఏదైతే ఉందో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే మాత్రం చింపుకునే న్యూస్ ఇదైతే. 14th అఫీషియల్గా వచ్చింది. అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ అన్న పెట్టిండు, లొకేషన్ పెట్టిండు. అఫీషియల్గా ట్విట్టర్లో ఒక చిన్న వీడియో కూడా యాడ్ చేసి పెట్టారు. చాలా రోజుల నుంచి అల్లు అర్జున్ పుష్ప తర్వాత మనందరికీ తెలిసిందే అల్లు అర్జున్ క్రేజు, అల్లు అర్జున్ రేంజ్ ఏ రేంజ్లో పెరిగిందో పాన్ ఇండియా రేంజ్లో. ఒక తెలుగు ఇండస్ట్రీనే కాదు, సౌత్ నార్త్ అని కాకుండా పాన్ ఇండియా రేంజ్లో ఒక మాస్ క్రేజ్ అయితే మాత్రం అల్లు అర్జున్ క్రియేట్ అయింది. ఆ మాస్ ఆడియన్స్ని రీసెంట్గా పుష్ప 1, పుష్ప 2 కలెక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా అయితే మాత్రం లొకేషన్ రాసుకుండు. లొకేషన్ స్క్రిప్టే ఒక డిఫరెంట్ స్క్రిప్ట్తో వచ్చింది ఈసారి. రెగ్యులర్గా జోనర్తో కాదు, ఇది డిఫరెంట్ స్క్రిప్టు. బడ్జెట్ కూడా హై బడ్జెట్ సినిమా. టెక్నికల్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది సినిమా. రెగ్యులర్ జోనర్ అయితే కానే కాదు. రెగ్యులర్ జోనర్ ఏదైతే మనం కమర్షియల్ సినిమా ఉందో, అంటే కమర్షియల్ మాస్ ఇవన్నీ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. బట్ జోనర్ ఏదైతే ఉందో టెక్నికల్గా చాలా సాలిడ్ అయిన స్టోరీని అయితే తీసుకొచ్చిండు. ఒక హీమ్యాన్, సూపర్ మ్యాన్, ఈ స్పైడర్ మ్యాన్ రేంజ్ స్టోరీస్ ఎట్లయితే ఉంటాయో ఆ కేటగిరీకి చెందిందని అయితే మాత్రం మనకి సోషల్ మీడియాలో ఇదైతే ఉంది. స్టోరీ మనకి ఎవరు చెప్పరు కాబట్టి మనం ఏదైతే మనకు తెలిసింది ఏదైతే ఉందో, మనం ఏదైతే గ్యాదర్ చేసినామో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అల్లు అర్జున్ ఫ్యాన్సే కాదు, జనరల్ ఆడియన్స్, కామన్ ఆడియన్స్ కూడా ఎప్పుడు చూడని విధంగా చూపినాకైతే మాత్రం లొకేషన్ క్లియర్గా రాసుకుంటుంది స్టోరీ. ఆ స్టోరీ అల్లు అర్జున్ ఆ స్టోరీ ఇట్లా సింగిల్ సిట్టింగ్లో స్టోరీ సెలెక్ట్ చేసినట్టు అల్లు అర్జున్ అర్థం చేసుకోరు ఇంకా ఏ రేంజ్లో ఇంప్రెస్ అయి ఉంటాడు ఆ స్టోరీకి. లొకేషన్ కోసం మనకు తెలిసిందే, లొకేషన్కి 7th మూవీ, అల్లు అర్జున్ అన్నకి 23rd మూవీ ఇది. ఈ 7 మూవీస్లో ఖైదీ సూపర్ డూపర్ హిట్, మాస్టర్ హిట్ అయింది, విక్రమ్ సూపర్ డూపర్ హిట్, లియో అంత పెద్ద హిట్ కాదు కానీ ఓకే అది కూడా హిట్. రీసెంట్గా వచ్చింది మన కూలీ వచ్చింది. సో అంటే ఘోరమైన ఫ్లాప్ కాకుండా మినిమం గ్యారెంటీతో అయితే ఉన్నాయి. అందులో సూపర్ బ్లాక్ బాస్టర్, ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్లు కూడా ఉన్నాయి. లొకేషన్ నుంచి లోకేష్ అసంటి కసి పట్టుదల ఉన్న డైరెక్టర్కి కనుక అల్లు అర్జున్ అసంటి హీరో దొరికితే, అంటే పుష్ప తర్వాత అల్లు అర్జున్ అన్న యాటిట్యూడు, ఆయన బిహేవియరు, ఆ పుష్ప క్యారెక్టర్ నుంచి అల్లు అర్జున్ అన్న బయటకు వచ్చినా సరే ఫ్యాన్స్ బయటకు వస్తలేరు. ఇంకా అదే రేంజ్లో ఊహించుకుంటారు అల్లు అర్జున్. అంటే అమాంతం అట్లా డబల్ త్రిబుల్ అయింది క్రేజ్ అంతా. సింగిల్గా నార్మల్గా ఉన్న క్రేజ్ అంతా ఒక్క పుష్ప సినిమాతోని, ఆ పుష్ప క్యారెక్టర్ యాటిట్యూడ్తోని అసలు ఈ మెంటల్ మాస్ క్రేజ్ అయింది మొత్తం అల్లు అర్జున్ అనేది. వీళ్ళిద్దరి లొకేషన్ రైటింగ్కి, లొకేషన్ డైరెక్షన్కి, లొకేషన్ టేకింగ్కి, అల్లు అర్జున్ స్క్రీన్ ప్రజెన్స్కి, అనిరుద్ధ్ బీజిఎం పడితే ఎట్లుంటుందో ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి నేను చెప్పే అవసరం లేదు. మీరే ఊహించుకోండి. ఇంకా మీరు ఎంతగానో ఊహించుకుంటారు, ఎట్లా ఊహించుకుంటారు అనేది అది మీకే. ఎప్పటి నుంచో ఇద్దరు కలిసి పనిచేద్దామని చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేసి వీళ్ళిద్దరు, అల్లు అర్జున్ అనిరుద్ధ్ ఇద్దరికి కూడా ఇష్టం. పర్సనల్గా కూడా వాళ్ళిద్దరికి ఒక మంచి ఒపీనియన్ ఉంది ఒకరి మీద ఒకరికి. వీళ్ళిద్దరు కనుక సినిమా చేస్తే ఏ రేంజ్లో ఉంటుందని చెప్పేసి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళందరికీ దిమ్మ తిరిగే సౌండ్ అయితే మాత్రం ఈసారి ఇస్తారు అనిరుద్ధ్ కానీ అల్లు అర్జున్ అన్న కూడా. లొకేషన్కి కంటిన్యూస్గా అనిరుద్ధ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి అసలు ఇంకా ఈ సినిమాకి మ్యూజిక్ విషయంలో కావచ్చు, బడ్జెట్ విషయంలో కావచ్చు, విజువల్స్ విషయంలో కావచ్చు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ అయితే లేనే లేదు. చాలా పెద్ద సినిమా దిగిపోతారు. ఒకప్పుడు మన బాహుబలి గురించి ఎట్లయితే మాట్లాడుకున్నామో, ఓ సినిమా అంటే ప్రభాస్ అన్న సినిమా కోసం బాహుబలి అంటే ఎట్లా ఇంతమంది మాట్లాడుకురో, సేమ్ మ్యాచ్ ఇస్ అదే హైపు. ఒక పుష్ప గురించి ఎట్లయితే ఇంత మాట్లాడుకురో అదే హైపు, అదే రేంజ్ ఈ సినిమా కూడా వస్తుంది అన్న కాడికైతే బయట నడుస్తుంది డిస్కషన్. చాలా పెద్ద సినిమా అసలు. ఇంకా అల్లు అర్జున్ ఇంకా ఏదైనా పోస్టర్ కానీ ఏదైనా చిన్న టీజర్ కానీ రిలీజ్ చేస్తే ఇంకా ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎడుకోబోతాయి. ఇంకా కాస్ట్ అండ్ క్రూ ఇంకేం డిసైడ్ కాలేదు, హీరోయిన్ ఎవరు ఏందనేది ఇంక డిసైడ్ కాలేదు. అఫీషియల్గా అయితే మాత్రం హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళ ముగ్గురిది అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది కాబట్టి ఇంక వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఫస్ట్ టైం ఒక హై బడ్జెట్ మూవీ, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఎవరిని డిసప్పాయింట్ అయితే చేయదు. అల్లు అర్జున్కి ప్రజెంట్ ఉన్న క్రేజ్కి
అల్లు అర్జున్ ఏ క్యారెక్టర్ చేసినా సరే కూడా పిచ్చోళ్ళు అవుతారు పబ్లిక్. ఒక అల్లు అర్జున్ ఫ్యాన్సే కాదు, ఈవెన్ జనరల్ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా పిచ్చోళ్ళు అవుతారు. అంటే ఒక హీరోని ఆ హీరోకి ఆ బడ్జ్ ఉన్న రోజులు ఆ హీరో ఏం చేసినా నడుస్తుంది అది. ఇప్పుడు అల్లు అర్జున్ టైం గోల్డెన్ టైం నడుస్తుంది అల్లు అర్జున్. అసలు ఆ స్క్రిప్టే ఏదో ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ అని చెప్పేసి బయట వస్తుంది. ఆ స్క్రిప్ట్ ఏందో, ఆ స్క్రిప్ట్ కొంచెం 100% కాదు 50% క్లిక్ అయినా సరే కూడా, ఆ స్క్రిప్ట్లో చిన్న పాయింట్ క్లిక్ అయినా సరే కూడా సినిమా సైజు, సినిమా రేంజ్కి వెళ్ళిపోతుంది. అది ఎవరు ఊహ కూడా అందదు. అంత పెద్ద సినిమా అయితే అవుతుంది ఖచ్చితంగా. ఆయన వాళ్ళు పాన్ ఇండియా రీసెంట్గా మనం పాన్ ఇండియా సినిమాలో ఏవైతే పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు, దురంధర్ ఈ సినిమాల గురించి ఎట్లయితే మాట్లాడుకుంటున్నామో సేమ్ అదే బడ్జు, అదే రేంజు, అదే క్రేజ్, అంతే డబల్ క్రేజు ఖచ్చితంగా లోకేష్ అన్న అల్లు అర్జున్ సినిమాతో అనేది క్రియేట్ చేస్తాడు. జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. ఇండస్ట్రీ రికార్డులన్నీ షేక్ చేయనీకే, అల్లు అర్జున్ రేంజ్ని పెంచనీకైతే మాత్రం లొకేషన్ డిసైడ్ అయ్యిండు. అల్లు అర్జున్ అని కూడా అదే పనులు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరిద్దరికి సాలిడ్ బ్లాక్ బస్టర్ రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మీకు వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి.